జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గత 7 రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు దిగారు. జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ రాజేంద్ర రెడ్డి, కార్యదర్శి ప్రదీప్ జహీర్ శుక్రవారం కోరుట్ల మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరై దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్దికి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో చల్లబడిన ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జిల్లా జర్నలిస్టులేనన్నారు. ఇక ప్రభుత్వాలు ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్సీలు టి జీవన్ రెడ్డి, ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పాలకవర్గం నిర్ణయించుకుని జగిత్యాల జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం ద్వారా చేపట్టి పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలని ఏకమై ఉద్యమాలను మరింత ఉధృతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చేది ఈ నాయకుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్దికి మాట్లాడుతూ, జర్నలిస్టుల దీక్షకు మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇక జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఇక ముందు చేసే ఉద్యమాల్లో కూడా బాధ్యతగా పాల్గొంటామంటూ హామీ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి మీర్జా ముక్రంబై, ఎండి ముజాహిద్, ఎం జమీల్, ఎండి రఫీ, ఎండి మసీద్దీన్, మొహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరుట్ల నుంచి జర్నలిస్టు అందరు వచ్చి జగిత్యాల జిల్లా జర్నలిస్టుకు మద్దతు పలకడానికి వచ్చినాం. గత 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మేము ఉన్నాము, తొందరగా దీన్ని సాల్వ్ చేస్తామని ఎవరు వచ్చి చెప్తలేరు. అంటే ఒక జర్నలిస్ట్కి ఎండ అనక, వాన అనక, రాత్రి పగలనక వాళ్ళు ప్రభుత్వాన్ని జనం నుంచి ప్రభుత్వాన్ని చేరేదాకా న్యూస్ కవర్ చేసి జనాలకి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు చూడలేదంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనకు 4వ స్తంభం జర్నలిస్టులు అంటే 4వ స్తంభం. ఆ 4వ స్తంభంకి దిక్కు లేకుంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని. ప్రభుత్వము జర్నలిస్టులు అంటే కలంతో ఈ ప్రభుత్వాలు ఊడగొట్టే శక్తి జర్నలిస్టులకు ఉన్నది. దయచేసి ఈ ప్రభుత్వం జర్నలిస్టులని అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారని, పెన్షన్ అడుగుతున్నారా లేక జీతం అడుగుతున్నారా గవర్నమెంట్తోని. ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ప్రతి జర్నలిస్ట్కి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అది సుగా మేము అడుగుతలేము. అలాంటిది ఒకటి చట్టం తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు ఆదుకోవాలి. ఎందుకంటే వీళ్ళే దేశాన్ని నడిపించే శక్తి ఉన్న అంటే అది ఏకైక ఒకే సంస్థ, అది జర్నలిస్టులు. ఆ జర్నలిస్టులకే దిక్కు లేకపోతే మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం అయ్యారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడు దాకా ఒక్క మాట సుగా నెరవేర్చలేదంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళ పనిని ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు స్కూల్ ఉంటే సుగా స్కూల్ ఇవ్వకపోయి ఫస్ట్ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగితే న్యూస్ కవర్ చేయడానికి పోతారు. అలాంటి జర్నలిస్టులకు 7 రోజుల నుంచి భిక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంత సిగ్గు అనిపిస్తలేదంటే అర్థమైతలేదు. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మా కలం పవర్ ఏంటిదో మీకు చూపిస్తాము, కంపల్సరీ చూపిస్తాము. ఈ ప్రభుత్వం ఇంత గోస జర్నలిస్టులని తీసుకుంటుందంటే చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే జర్నలిస్టులు చాలా చాలా పేదరికం. అంటే పెట్రోల్కి సుగా ఒక్కొక్కసారి పైసలు ఉండయి. అలాంటి జర్నలిస్టులు వాళ్ళ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు, న్యూస్ కవర్ చేస్తారు. ఆ జర్నలిస్టులకు ఇంత న్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం.
అందుకోసం ఈ నిర్ణయం మీరు తొందరగా తీసుకొని జగిత్యాల జిల్లాలో అన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తొందరగా ఏర్పాటు చేయాలి. తొందరగా అంటే ఇవ్వాలని డిసిజన్ తీసుకోవాలి. మీరు నేర్చుకుని అంటున్న జర్నలిస్టులు అందరికీ మనం ఫేస్బుక్ మళ్ళీ సీఎం ట్విట్టర్ అకౌంట్స్ ఉంటుంది, అందులో మనం ట్వీట్ చేసి మనము బాగా ఇది న్యూస్ మళ్ళీ స్పీడ్ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.